హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ప్రతి ఒక్కరికి లైఫ్లో నిజమైన స్నేహితుడు, చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న స్నేహితుడు కొంతమంది ఉంటారు, అంటే ప్యూర్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. అలాంటి ఫ్రెండ్షిప్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ, ఎన్ని గొడవలు వచ్చినా కానీ డెఫినెట్గా వదులుకోవద్దు. సో అలాంటి ఫ్రెండ్ మీకు కనుక ఉంటే డెఫినెట్గా ఆ ఫ్రెండ్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ నేనెవరో తెలిసినా, కొంతమందికి తెలియకపోయినా కానీ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ మీరు నా ఫ్రెండ్సే కాబట్టి మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో వీడియోలోకి వెళ్తే మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. లక్ష్మీ నీలతి 935 అని ఒక సిస్టర్ కామెంట్ చేశారు. సో ఆవిడ ఏం చేశారంటే, మా మదర్ బ్లైండ్, మా మదర్ వీడియో కూడా అప్లోడ్ చేశాం, షోకి ఇంకా కాల్ రాలేదు అంటే ఇంకా కాల్ రాదా బ్రో అని కామెంట్ చేశారు. సో అయితే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ బట్టి సో ఇంకా కాల్ రాలేదు అని అంటే డెఫినెట్గా ఆ సిస్టర్కి కాల్ రాకపోతుండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ థర్డ్ లెవెల్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది గ్రూప్ డిస్కషన్ జరుగుతూ ఉంది. దాంట్లో కొంతమందిని సెలెక్ట్ చేశారు ఈ రోజుకి. సో వాళ్ళ పేర్లు కూడా ఈ వీడియోలో డెఫినెట్గా మెన్షన్ చేస్తాను. సో ఎవరెవరు సెలెక్ట్ అయినారు ఏంటి అనేది, అండ్ అగ్ని పరీక్ష టీంలో అండ్ ఆ షోలో ఎవరెవరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది, ఎక్స్ కంటెస్టెంట్స్ కొంతమంది వస్తున్నారు అని లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో వాళ్ళ గురించి డీటెయిల్డ్ క్లారిఫికేషన్ ఈ వీడియోలో ఉంటుంది. సో అయితే నేను ఆ సిస్టర్కి రిప్లై ఏంటంటే, సో మేబీ రాకపోతుండొచ్చు సిస్టర్, ఎందుకంటే ఇప్పటివరకు రాలేదు కాబట్టి. సో మీకు రిగ్రెట్ మెయిల్ డెఫినెట్గా వచ్చి ఉంటుంది. సో అది ఎలా వచ్చి ఉంటుంది అనేది కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో ఈ విధంగా మీకు మెయిల్ అయితే పంపిస్తారు. సో మీ వీడియో పంపినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి, సో నెక్స్ట్ ఫ్యూచర్లో మీకు ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి, ఇప్పటివరకు అయితే మీరు సెలెక్ట్ కాలేదు నెక్స్ట్ రౌండ్కి అని చెప్పి ఒక మెయిల్ వస్తుంది. సో అది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో మేబీ రాకపోతుండొచ్చు. ఇంకొక వేరే వాళ్ళు కూడా కామెంట్ చేశారు. సో వాళ్ళు ఏమని చేశారంటే, హరిత గొంగటి 4983, సో ఈవిడ సిస్టరో బ్రదర్ ఎవరు తెలియదు. సో ఈవిడ కూడా కామెంట్ చేశారు. సో ఏమనంటే, బ్రో నాకు మెయిల్ వచ్చింది నాట్ సెలెక్టెడ్ నెక్స్ట్ రౌండ్ దిస్ టైం అని, అంటే నాకు ఇంకా ఛాన్స్ ఉందా లేదా అని అంటే డెఫినెట్గా లేదనే అర్థం. ఎందుకంటే వాళ్ళు రిగ్రెట్ మెయిల్ పంపించారు. సో మీరు సెలెక్ట్ కాలేదు నెక్స్ట్ రౌండ్కి, అంటే గ్రూప్ డిస్కషన్ రౌండ్కి సెలెక్ట్ కాలేదు అంటే మీరు, సో మీ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంతటితో ఆగిపోయింది. సో మీరు పంపినందుకు చాలా థ్యాంక్స్ అని మీకు రిగ్రెట్ మెయిల్ పంపించారు కాబట్టి డెఫినెట్గా మీకు ఛాన్స్ అనేది ఇంకా 0% అని చెప్పొచ్చు. సో మోస్ట్లీ డెఫినెట్గా ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజను, లేదంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా ఏమైనా ట్రై చేస్తే చేయండి. సో హోప్స్ మాత్రం ఎక్కడా వదులుకోవద్దు, ఎందుకంటే ఒక ప్రయత్నం అనేది డెఫినెట్గా చేయాలి. సో అది ఏ రోజైనా కానీ మనకు ఆ అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది, ఆ సక్సెస్ అనేది మనకు వస్తుంది అని గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి సిస్టర్, డెఫినెట్గా ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది. సెలక్షన్ ప్రాసెస్లో కూడా మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సో అది ఈ విధంగా నాకైతే కామెంట్లు చేశారు వీళ్ళిద్దరూ. ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి, మోస్ట్లీ దీని రిలేటెడే అన్నీ కూడా కామెంట్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇలా మెయిల్స్ వచ్చిన వాళ్ళకి సెలక్షన్ ప్రాసెస్లో వాళ్ళు ఇంకా వెనకబడిపోయినట్టే. సో వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళడం అలాంటిది అయితే ఏమి ఉండదు. సో నెక్స్ట్ ఆ కంటెస్టెంట్స్ ఎవరెవరు ఫైనలైజ్ అయ్యారు, ఇప్పటివరకు కామన్ మ్యాన్ కేటగిరీలో ఎంతమంది ఫైనలైజ్ అయ్యారు అని అంటే, సో ఫస్ట్ కంటెస్టెంట్గా అంటే ఈయనను 99% ఫైనలైజ్ అయ్యారు ఫర్ బిగ్ బాస్ అగ్ని పరీక్షకు మాత్రమే. సో ఇది సీజన్ 9కి ఆ హౌస్లోకి వెళ్తారా వెళ్ళారా అనేది తర్వాత సంగతి, కానీ అగ్ని పరీక్ష వరకు అయితే వీళ్ళు ఫైనలైజ్ అయ్యారు. ఎవరు అని అంటే, సిద్దిపేట మోడల్ అని ఒక అతను ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో చాలా కామెడీ వీడియోస్ చేస్తూ ఉంటాడు. డ్యాన్స్ రాకపోయినా కానీ డ్యాన్స్ వచ్చినట్టుగా అభిభత్సంగా ట్రై చేస్తూ ఉన్నారు, వైరల్ అయినాడు ఆయన. సో ఆయన అగ్ని పరీక్ష అనే ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయినాడు. నెక్స్ట్ పోతే సదానాయుడు ఈవిడ ఇన్స్టాగ్రామ్ చాలా ఫేమస్ పర్సనాలిటీ. సో ఈవిడ కూడా అగ్ని పరీక్ష షోలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది, ప్లస్ డైరెక్ట్గా కూడా హౌస్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఈవిడ కొన్ని చిన్న సినిమాలలో యాక్ట్ చేసింది. సో హీరోలతో సెలబ్రిటీలతో చాలా పరిచయాలు ఉన్నాయి కాబట్టి సో ఈవిడని కామన్ మ్యాన్ కేటగిరీలో సెలెక్ట్ అయినారు అని అయితే ఒక వార్తలు వస్తున్నాయి. సో ఇక్కడే నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, కామన్ మ్యాన్ అంటే ప్యూర్ కామన్ మ్యాన్ అయి ఉండాలి వాడు. సో ఎవరో కొంతమంది ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కామన్ మ్యాన్ కేటగిరీలో చేసి కామన్ మ్యాన్స్ తొక్కేస్తే ఎట్లా? కామన్ మ్యాన్ అంటే నిజంగా కామన్ మ్యాన్ అయి ఉండాలి వాడు. సో అలాంటి వాడిని సెలెక్ట్ చేస్తే దానికి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది తప్ప, సెలబ్రిటీలు ఉండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ ఉండి, యూట్యూబ్లో ఫేమస్ ఉండి, వాళ్ళు తెలిసి వీళ్ళను కామన్ మ్యాన్ కేటగిరీలో సామాన్యులలాగా పంపిస్తే ఇంకా సామాన్యులకు అర్థం ఏముంది? వాళ్ళని తొక్కేసే ప్రయత్నమే కదా ఇది అని నాకు అనిపిస్తుంది. సో మోస్ట్లీ ఈవిడ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ బిత్తిరి సత్తి ఈయన ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. సో ఈయన డైరెక్ట్గా హౌస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో ఆయన మల్టీ టాలెంటెడ్ పర్సన్ కాబట్టి
డెఫినెట్గా వెళ్తాడు అనే వార్తలు అయితే బీభత్సంగా వస్తున్నాయి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే. సో మోస్ట్లీ ఈయన వెళ్తాడు 99.9%, అది 0.1% చెప్పలేను ఇంకా. నెక్స్ట్ పోతే నాగదుర్గ. సో ఈవిడ ఫోక్ డాన్సర్. జాను లిరీని కూడా అప్రోచ్ అయ్యారు. బట్ జాను లిరీ కానీ లేదంటే నాగదుర్గ కానీ మోస్ట్లీ నాగదుర్గ వైపే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది అని అంటూ ఉన్నారు. ఎందుకంటే నాగదుర్గ కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసి పాపులర్ అయింది, కానీ ఈవిడను కామన్ మ్యాన్ లాగా పంపొచ్చు. ఎందుకంటే ఆవిడ ఏ షోలో పార్టిసిపేట్ చేయలేదు, ఎక్కడ టీవీలలో సీరియళ్ళలో ఎక్కడా లేదు. కాబట్టి ఆవిడను సామాన్యుల్లాగా పంపే ఛాన్స్ ఉంది. ఇప్పుడు జాను లిరీని తీసుకున్నారు అనుకో, జాను లిరీ ఆల్రెడీ D19లో వచ్చింది, ఆవిడ టైటిల్ విన్నర్ కూడా అయింది. ఇప్పుడు D20లో కూడా ఆవిడ పార్టిసిపేట్ చేస్తూ ఉంది. కాబట్టి సో ఈవిడ సెలబ్రిటీ కేటగిరీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈవిడ సామాన్యుల్లాగా పంపిస్తే చాలామందికి నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్లస్ జాను లిరీకి బీభత్సంగా నెగిటివ్ ఫాలోయింగ్ చాలా ఉంది. సో మోస్ట్లీ అది కూడా యూజ్ అవుతుండొచ్చు, లేదంటే కాకపోతే కొంత నెగిటివిటీ అనేది బిగ్ బాస్ మీద పడుతుంది. అదే నాగదుర్గని తీసుకుంటే డెఫినెట్గా ఆవిడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి జాను లిరీకి ఈక్వల్గానే ఆవిడకి ఫ్యాన్ బేస్ ఉంది. కాబట్టి మోస్ట్లీ ఆవిడ సెలెక్షన్ అనేది జెన్యున్గా ఉంటుంది అని నేను ఫీల్ అవుతున్నా. సో ఈవిడ కూడా సెలెక్ట్ అయినారు ఆల్మోస్ట్. సో ఈవిడ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో ఇంకా కొంతమంది కంటెస్టెంట్స్ సామాన్యులు చాలామంది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. సో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ట్రోల్ అయిన అండ్ వైరల్ అయిన కంటెస్టెంట్స్ ఇద్దరు వ్యక్తులు వాళ్ళు కన్ఫర్మ్ అయ్యారు. సో అది ఇంకా అఫీషియల్గా కొంచెం కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇప్పుడే నేమ్స్ చెప్పేస్తే అఫీషియల్గా అవుతారా లేదా అనేది తెలియదు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళ నేమ్స్ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. సో వాళ్ళు ఎవరో కూడా మీకు ఒకవేళ తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో కింద. నెక్స్ట్ పోతే సో ఈ సీజన్ 9లో ఎంతమంది ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని అంటే, ఇప్పుడు కౌశల్ మందా కానీ, లేదంటే విజే సన్నీ కానీ, లేదంటే ఇంకా గీతా మాధురి కానీ, లేదంటే గీతు రాయల్ కానీ, ఆదిరెడ్డి కానీ, సో ఇలాంటి వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే ఎక్స్ కంటెస్టెంట్స్ కొంతమంది జడ్జిలుగా ఉంటారు. ఆ జడ్జి కేటగిరీలో శివాజీ గారు ఉన్నారు, అభిజిత్ ఉన్నారు, ప్లస్ శివబాలాజీ ఉన్నాడు, గీతా మాధురి అండ్ బిందు మాధవి. సో వీళ్ళైతే జడ్జి కేటగిరీలో ఇప్పటివరకైతే వాళ్ళ నేమ్స్ ఫిక్స్ అయినాయి. అండ్ ఎక్స్ కంటెస్టెంట్గా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సంచాలకుగా వస్తారన్నట్టు. సంచాలకుగా వచ్చి ఈ 40 మంది ఎవరైతే ఈరోజు జరిగిన గ్రూప్ డిస్కషన్లో సెలెక్ట్ అయినారో ఆ 40 మందికి కొన్ని గేమ్స్ పెడతారు ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి. సపోజ్ ఇప్పుడు కౌశల్ మందా వచ్చాడు, కౌశల్ మందా వచ్చి ఒక గేమ్ పెట్టాడు, వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చాడు. సో అట్లా ఎపిసోడ్కి ఒకరు 10 ఎపిసోడ్ జరుగుతాయి. ఎపిసోడ్కి ఒకరు కానీ ఇద్దరు కానీ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి వాళ్ళకి టాస్కులు పెట్టి వాళ్ళలో ఉన్న పర్ఫార్మెన్స్ని, వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఆ షో ద్వారా బయటికి తీసే ప్రయత్నం అనేది చేస్తారు. సో ఈ విధంగా జరుగుతుంది అనమాట. 3 to 4 మెంబర్స్ కామనర్స్ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. అండ్ హోస్ట్ బిగ్ బాస్ అగ్ని పరీక్షకు హోస్ట్ అయితే శ్రీముఖి. సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది August 17th నుంచి జియో హాట్స్టార్లో టెలికాస్ట్ అవ్వబోతుంది. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.